తెలుగు రాష్ట్రాల్లో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇప్పటికే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 2 ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని అధికారులు ధృవీకరించారు. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు ఆ 2 కోళ్ల ఫారాల్లో కోళ్లను పూడ్చిపెట్టడంతో పాటు కిలోమీటర్ వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బర్డ్ ఫ్లూనా కాదా అని నిర్ధారించుకోవడానికి శాంపిల్స్ను భోపాల్లోని ఒక ల్యాబ్కు పంపించారు. ఆంధ్రప్రదేశ్లో లక్షల సంఖ్యలో కోళ్ల చావులకు బర్డ్ ఫ్లూనే కారణమని భోపాల్ హై సెక్యూరిటీ ల్యాబొరేటరీ నిర్ధారించింది. కొన్ని వారాలుగా గోదావరి జిల్లాలో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంతాలకు వలస వచ్చిన పక్షులతో వైరస్ విస్తరించినట్టు ఏపీ పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. కోళ్ల ఫారంలకు కిలోమీటర్ దూరం వరకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. పరిసర ప్రాంతాల్లో వైరస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రెడ్ జోన్లో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశారు అధికారులు. కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినడం తగ్గించాలని ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇటీవల నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఒక్కో పౌల్ట్రీ ఫామ్లో రోజుకు 10,000కు పైగా కోళ్లు మృతి చెందినట్లు సమాచారం. పెరవలి మండలం కానూరు గ్రామ పరిధిలోని 1 కిలోమీటర్ రెడ్ జోన్ గాను 10 కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్గా విధించారు అధికారులు. ఈ ప్రాంతాల పరిధిలో 144, 133 సెక్షన్ అమలు చేయాలని పోలీసు అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూతో తెలంగాణలోని అధికారులు అప్రమత్తమయ్యారు. కోళ్లు చనిపోతే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. పక్క రాష్ట్రంలోని పౌల్ట్రీలలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతున్నందున జిల్లాలోని కోళ్ల ఫారంల యజమానులు తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి సూచించారు. మరి ప్రభుత్వ ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని రోజులు చికెన్ తినకపోవడం ఉత్తమమని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.